యాత్రోత్సవములనైన ఈశుని గుడి త్రోమ తొక్కలేని దుష్పదులను మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి సమస్త తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందంటే మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందుంటుంది. అటువంటి వారి పాదాలకి నమస్కరించడానికి అహం అడ్డొచ్చి నిటారుగా తాటి చెట్టులా నిలబడేవాడు ఎవడుంటాడో వారి 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 వాడికి మేము వాడి వాళ్ళమండి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారో వారి 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 చేరిన వారి అలాంటి వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళని తొలుత కట్టి తెండు దూతలారా వాళ్ళ అక్కర్ల భూమి మీద ముందు కట్టి తెచ్చేయండి. మరి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమటంచు మొదలెరుంగు అట్టి వారి జోలికెళ్ళవలదు దూతలారా. ఎవరు భగవంతుని మీద భక్తియే ముక్తియోగమని నమ్మి బతుకుతుంటారో అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. భగవంతుని యొక్క భక్తులతో నిరంతరము మాట్లాడడం కూడా మహాభాగ్యం. అజామీలుడు అదే చెప్పాడు చిట్ట చివర, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ అవి వరముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చొరని అరుదగు కోటల్ అన్నాడు.